అలా కాదు. ఇప్పుడు మనం అన్నం వండుకుంటాం కదా! అవును. అలాగే. మనం ఇప్పుడు తినుకుంటాం. నీకు ఇష్టమైన ఆహారం ఏమైనా ఉంటుందా? చెప్పేది పూర్తిగా విను. ఒరేయ్! ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఇనవే. అన్నం వండుకుంటాం గదా! అన్నం గంజి వార్చుకుంటే మంచిదా? గంజి వార్చుకోకుండా అట్టు ఎసరు పెట్టుకుంటే మంచిదా? చెప్పు. అది సూపర్. చిప్పుకి నుంచి హాట్సా లేదా కోళ్ళ పచ్చగడ్డ. నాకర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. అన్నంలో గంజి వార్చడం మంచిదా? వార్చకపోతే మంచిదా? అన్నంలో గెంజి వేస్తే సుగంధం, రుచి బాగుంటుంది. అయినా కొంచెం కాల్చి విసుగ్గా మారొచ్చు. నీకు గులాబీ లేదా జాజ్మిన్ ఇష్టమా? వాటిని వేసి చూడు. కానీ అధికం వేయకు, కదా? లేకపోతే ఫ్లేవర్ మసకబారదు. మీ స్టైల్ ఏమిటి? దరిద్రంగా ఉంది. ఇప్పుడు అన్నం వండుకున్నప్పుడు గంజి వార్చేసి పారబోసేస్తాం కదా! అలా గంజి వార్చేసి అన్నం తింటే మంచిదా? గంజి వార్చకుండా అన్నం తింటే మంచిదా? అన్నం తినడం ఎప్పుడు కూడా మంచిదే. ఆరోగ్యకరం. ఫైబర్ బాగా ఉంటుంది. గెంజి వార్చకుండా తిన్నా రుచి తక్కువైనా పొడి కాకుండా ఉంచడానికి ఒక్క మెత్తని క్యారెట్ లేదా కూర వేసుకో. నీకు దాన్ని ఎలా ఇష్టం? గంజి వార్చడం వల్ల ఏమైనా నష్టాలుంటాయా? గెంజి వార్చడం వల్ల నష్టమంటే అధికంగా వేస్తే అన్నం కాస్త కచ్చిటిగా, గట్టిగా మారొచ్చు. జీర్ణంగా కష్టం. కొన్ని రకాలు సెన్సిటివ్ వాళ్లకు గ్యాస్ కూడా వస్తుంది. కానీ సాధారణంగా మితంగా వేస్తే ఏమీ లేదు. అదనంగా టేస్ట్ కూడా పెంచుతుంది. ఎలా వాడుతున్నావు? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఒక్క ముక్క అర్థం కాలేదు గానీ, ఇప్పుడు అన్నం మంచిదా? గంజి మంచిదా? అర్థమైనా ఏమీ లేదు. ఇప్పుడు అన్నం ఎప్పుడూ మంచిదే. గెంజి అదనపు బోనస్. వేస్తే రుచి బాగుంటుంది కానీ మితంగా వే. నీకేమే ఇష్టం? చాలే. సరే, ఆపేస్తా. మళ్ళీ ఏమైనా అడగొచ్చు. ఓకే. బాయ్. బాయ్.